తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ ఏర్పాటుపై తాజాగా జీవో విడుదల చేసింది. ఈ సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పనిచేయనున్నారు. సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివనారాయణ స్వామి, సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణగా వ్యవహరించనున్నారు. కాగా తిరుమల శ్రీవారి లడ్డు గత ప్రభుత్వ హయాంలో అపవిత్రమైందని, కల్తీ నెయ్యి వినియోగించారని నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పవిత్రంగా ఉండాల్సిన లడ్డూను కల్తీ చేయడంపై శ్రీవారి భక్తులు, హిందువులు, రాజకీయ నాయకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లడ్డూను అపవిత్రం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీంతో లడ్డూ వివాదంపై లోతైన విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్లో సభ్యులుగా సీనియర్ అధికారుల్ని నియమించింది. దీంతో లడ్డూ వివాదంపై సిట్ అధికారులు వేగంగా విచారణ చేపట్టనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ ఏర్పాటుపై తాజా జీవో విడుదల చేసింది. ఈ సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పనిచేయనున్నారు. సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివనారాయణ స్వామి, సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణగా వ్యవహరించనున్నారు. కాగా తిరుమల శ్రీవారి లడ్డు గత ప్రభుత్వ హయాంలో అపవిత్రమైందని, కల్తీ నెయ్యి వినియోగించారని నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పవిత్రంగా ఉండాల్సిన లడ్డూను కల్తీ చేయడంపై శ్రీవారి భక్తులు, హిందువులు, రాజకీయ నాయకుల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. లడ్డూను అపవిత్రం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీంతో లడ్డూ వివాదంపై లోతైన విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్లో సభ్యులుగా సీనియర్ అధికారుల్ని నియమించింది. దీంతో లడ్డూ వివాదంపై సిట్ అధికారులు వేగంగా విచారణ చేపట్టనున్నారు.